మహిళా తహసీల్దార్ వనజాక్షిపైన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అతని అనుచరుల అమానుష దాడిపై హెచ్ఆర్సీ సీరియస్ అయింది. దాడి ఘటనను సుమోటోగా స్వీకరించి ఏపీ సీఎస్ కృష్ణా జిల్లా కలెక్టర్ ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13లోగా నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, దీని హెచ్ఆర్సీ ఈ కేసును సుమోటోగా స్వీకరించినట్లుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? గౌతమి, పశ్చిమ గోదావరి జిల్లాలో ముసునూరు ఎంఆర్ఓ వనజాక్షిపై జరిగిన దాడి కేసును హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. దీనికి సంబంధించి కూడా ఏపీ చీఫ్ సెక్రటరీతో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్ తో పాటు అక్కడ జిల్లా ఎస్పీని ఈ నెల ఆగస్టు 13 కన్నా కూడా నివేదిక సమర్పించాలని కూడా హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికి సంబంధించి ఎమ్మెల్యే దాడికి సంబంధించి కూడా ఎలాంటి కేసులు నమోదు చేశారు, ఎలాంటి చర్యలు చేపట్టారు, అసలు అక్కడ ఏం జరుగుతుందని అంతా కూడా పూర్తి సారాంశంతో కూడినటువంటి ఆ పూర్తి నివేదికను ఆగస్టు 13 లోపల కూడా హెచ్ఆర్సీ తనకు సమర్పించాలని చూసింది. ఎందుకంటే మనం నిన్నటి నుంచి కూడా మీడియాలో, సాక్షి మీడియాలో మనం కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా హెచ్ఆర్సీ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అక్కడ కేవలం అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ పైన కాకుండా చిత్రీకరిస్తున్నటువంటి సాక్షి జర్నలిస్టు పైన కూడా దాడి చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా ఒక ఎమ్మెల్యే తన 50 మంది అనుచరులతో ఈ విధంగా దాడి చేయడాన్ని హెచ్ఆర్సీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా దీనిపై నివేదిక కూడా ఏపీ సెక్రటరీతో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్, మరొక జిల్లా ఎస్పీని కూడా నివేదిక ఇవ్వాలని కూడా చెప్పింది. మరొక చూసినట్టయితే ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగులంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తున్నాం. రేపటి నుంచి కూడా అన్ని కార్యాలయాలు, రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేస్తాం, అవసరమైతే బంద్ పాటిస్తాం, రెవెన్యూ ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని తెలుస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం గమనిస్తుంటే మాత్రం ఇదంతా కూడా ఉద్యోగులంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా అవసరమైతే ఆందోళన దిగని సిద్ధమవుతున్న పరిస్థితిని కూడా హెచ్ఆర్సీ గమనించింది. కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు 13 లోపల నివేదిక ఇవ్వడానికి కూడా అధికారులంతా కూడా ఎలాంటి కేసులు నమోదు చేయాలో తర్జన పరిస్థితి. ఇక చూసినట్టయితే ముసునూరు ఏదైతే బెంగళూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గత కొంతకాలంగా కూడా ప్రస్తుతం రంగంపేట ఇసుక రీచుల్లో కూడా అక్రమంగా ఇదే నేపథ్యంలో కూడా నేను ఎమ్మెల్యే నేరుగా చేరుకుని 50 మంది అనుచరులతో కూడా ఆ రంగంపేట గ్రామంలో ఉన్నటువంటి ఇసుక రీచుల దగ్గర చేరుకుని కూడా 25 ట్రాక్టర్లతో కూడా ఇసుక తరలిస్తున్న నేపథ్యంలో కూడా అడ్డుకున్న వనజాక్షిపై ఈ విధంగా దాడి చేయడం, ఒక మహిళ అని కూడా చూడకుండా ఈడ్చి పడేసినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చిత్రీకరించిన పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా కేసులు నమోదు చేయలేదు. ఖచ్చితంగా చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిందంటూ కూడా రెవెన్యూ అధికారులంతా కూడా ఆందోళన సిద్ధమవుతున్న నేపథ్యంలో కూడా హెచ్ఆర్సీ ఈ కేసును సుమోటోగా స్వీకరించడం ఇప్పటికే ఏపీ సెక్రటరీ కృష్ణా రెవెన్యూ జారీ చేసింది.